క్లైమేట్ మీద చాలా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ టైం శాస్త్రీయ పరమైనటువంటి పరిజ్ఞానం ముందుకు వస్తుంది బాగా. ఎప్పుడు ఇంతవరకు రాలేదు కదా. వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ సైంటిఫిక్ పేపర్స్ మీద వాటి మీద పెట్టి వాళ్ళు ఇస్తున్నారు. మనం నిజంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే పాత్రికేయులతో పాత్ర. దీని మీద బయట నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే మన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత ఇంటరాక్షన్ పెట్టడం, మంచి మంచి స్పీషీస్ సెలెక్ట్ చేశారు. కానీ అందులో ఏమైంది, ప్రజల తాలూకు పాత్ర తక్కువ. దాన్ని కాపాడే చోట్ల కాదు. ఈ కొండలు పాడవుతాయి, తీరం పాడవుతాయి, ఇందులో కాలుష్యం చేపల్లోకి కూరగాయల్లోకి వెళ్తే మన మీదే మళ్ళీ ప్రభావం. సో ఇటువంటి విషయాల మీద ఎటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు? విశాఖపట్నం అనేది పర్యావరణంతో ముడిపడి ఉన్న నగరం. ఇటీవలే హుదూద్ తుఫాను చూసాం. హుదూద్ తుఫానుకు కారణం కూడా ఎక్కడైతే సముద్ర తీర నగరాల్లో కాలుష్యం పెరుగుతుందో, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయో అక్కడే తుఫానులు వస్తున్నాయి. ఆ క్రమంలో పర్యావరణం పట్ల పాత్రికేయులుగా మనమంతా అవగాహన పెంచుకునేందుకు మనకు ఒక క్లబ్ అవసరం. మనమంతా ఒక బృందంగా తరచూ పర్యావరణానికి సంబంధించిన అంశాల మీద తర్ఫీదు పొందాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఎవరైనా పర్యావరణవేత్తలు వస్తే వాళ్ళతో చర్చాగోష్ఠులు, సెమినార్లు ఏర్పాటు చేయాలి. వీటన్నిటితో పాటు ఈ నేర్చుకున్న విషయాలని ప్రజల మధ్యకి తీసుకెళ్ళాలి.